నా పేరు డాక్టర్ ఆర్కే రాజేష్. ఆమె కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్ అట్ మైత్రి హాస్పిటల్స్ మెహదీపట్నం. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి పీసీఎన్ఎల్, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ ఫర్ రీనల్ స్టోన్స్. అనగా ఏమి అంటే, మనము కిడ్నీకు చిన్న హోల్ చేసి మనం స్టోన్స్ అనేది బయటకు తీస్తాం. దాన్నే పీసీఎన్ఎల్ సర్జరీ అంటారు. పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అంటే స్కిన్ ద్వారా వెళ్ళేది అనమాట. సార్ ఎవరిలో చేయాలి అంటే, చాలామంది టీనేజర్స్ అండి కిడ్నీ స్టోన్స్తో మా దగ్గరకు వస్తారు. వాళ్ళకి స్టోన్ సైజు 1 సెంటీమీటర్ ఉంటుంది అనుకోండి. వాళ్ళకి మేము చెప్తాం, పేషెంట్స్ మీరు తప్పకుండా ఇది ఆపరేట్ చేసుకోవాలి. ఆర్ఐఆర్ఎస్ అనే స్టోన్ పద్ధతి ఉంటుంది. మీకు ఎటువంటి కుట్లు లేకుండా, ఎటువంటి కోత లేకుండా సర్జరీ చేస్తే వాళ్ళు అశ్రద్ధ వహిస్తారు. వాళ్ళు మా దగ్గరికి రారు. సార్ ఇలాగే చెప్తారులే, ఏముంది స్టోన్స్ పడిపోతాయి అనే ఊహలో ఉండి బయట ఆయుర్వేదిక్ అని, హోమియోపతి అని నానా రకం మందులని మింగి ఆ 1 సెంటీమీటర్ స్టోన్ కాస్త 2.5 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, స్టాగ్ హార్న్ అంటే డీర్కు ఉండేటువంటి స్టాగ్ హార్న్ ఎట్లా ఉంది, పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టుకొని వస్తారు మరి. అప్పుడు మనం ఆర్ఐఆర్ఎస్ పద్ధతి చేయలేం. సో పీసీఎన్ఎల్ పద్ధతి ద్వారా చేయాలన్నమాట. ఈ పీసీఎన్ఎల్ పద్ధతి ద్వారా స్టోన్స్ తీసుకోవాలి, సర్జరీ చేయాలి. సో పీసీఎన్ఎల్ ఆల్సో సేఫ్ అని చెప్పడం లేదు, కానీ చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా యూరాలజిస్ట్ని సంప్రదించి మంచిగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలా కాకుండా పెద్ద స్టోన్స్ ఉన్నాయన్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. పెద్ద స్టోన్స్ ఉన్నాయంటే కంపల్సరీగా పీసీఎన్ఎల్ సర్జరీ. కిడ్నీకి చిన్న హోల్, మన చపాతీ పిండిలో ఏ విధంగా వేలు పెడతామో ఆ విధంగా కిడ్నీకి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఆ టైప్ ఆఫ్ సర్జరీస్ మనము చేసుకుంటే పేషెంట్కి చాలా స్టోన్స్ నుంచి బయటపడగలరు. ఓకే, థ్యాంక్ యూ.